బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వివాదాలు ఎక్కువైపోయాయి. గేమ్ కంటే కూడా ప్లేయర్ల మధ్య జరుగుతున్న ఫైట్, స్లెడ్జింగ్ లాంటివి హైలైట్ అవుతున్నాయి. ఫైట్ టెస్ట్ కాస్త పర్వాలేదు అనుకుంటే అడిలైడ్ టెస్ట్లో మాత్రం కాంట్రవర్సీ డోస్ బాగా పెరిగింది. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ప్రత్యర్థులతో డి అంటే డి అంటూ హీట్ ఎక్కిపోతున్నారు. ఆజీస్ క్యాంపు నుంచి మాండస్ లబ్సన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ కూడా తగ్గేదే లేదని మ్యాచ్పై మరింత ఇంట్రెస్ట్ ని పెంచారు. అయితే సిరాజ్ హెడ్ మధ్య జరిగిన చిన్నపాటి వార్ హైలైట్ గా నిలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అవుట్ అయ్యాక గ్రీజ్ వదిలి హెడ్ వెళ్తున్న సమయంలో వెళ్ళు నీ పని అయిపోయింది అన్నట్లు సిరాజ్ ఏదో అన్నాడు. దీంతో అతడికి హెడ్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించగా వెళ్ళు ఫస్ట్ అన్నట్లుగా విసుగ్గా చేత్తో సిగ్నల్ ఇచ్చాడు భారత్ ఫేసర్. దీంతో అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏమి తిట్టుకున్నారు అని తెలుసుకునే పనిలో పడ్డారు ఫ్యాన్స్. దీనిపై డే 2 ముగిసిన తరువాత హెడ్ రియాక్ట్ అయ్యాడు. తాను సిరాజ్ను ఏమీ అనలేదని, అతడు తాను తప్పుగా అర్థం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. ఆ సమయంలో నేను చెప్పింది ఒకటి, సిరాజ్కి అర్థమైంది ఒకటి. నువ్వు బాగా బౌలింగ్ చేసావని అతడితో అన్నా, అయితే అతడు పట్టించుకోలేదు. వెళ్ళిపో అంటూ నాపై సీరియస్గా చూశాడు. దీంతో నేను కూడా కౌంటర్ ఇచ్చా. కానీ బాగా బౌలింగ్ చేసావని మెచ్చుకున్నది అతడు గమనించలేదు. నేను ఒకటి చెప్తే అతడు ఇంకోటి అర్థం చేసుకున్నాడు. ఈ విషయంలో నేను నిరాశకు లోనయ్యాను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకుని భారత ఆటగాళ్ళు ఇలాగే అగ్రెసివ్గా రియాక్ట్ అవుతామని అనుకుంటే అవ్వండి. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో వాళ్ళే బయట పెట్టుకుంటే మేము చేసేదేమీ లేదని హెడ్ స్పష్టం చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.